జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ భాస్వయం. మనం ప్రస్తుతం ద్వాదశ రాశుల వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క అనుకూలతలు ఏంటి, ప్రతికూలతలు ఏమిటి, అందులో ఉన్న నక్షత్రాలు ఏమిటి, వారి యొక్క లక్షణాలు ఏమిటి, వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు, చెడు దశలు వచ్చినప్పుడు వాళ్ళు ఏ జాతి రత్నాలు ధరించాలి, వారి యొక్క లక్కీ నెంబర్ ఏంటి, లక్కీ సంవత్సరాలు ఏంటి, ఏ దేవతను ఆరాధించాలి అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మకర రాశి వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. ఈ రాశిలో పుట్టిన వారు సన్నగా పొడవుగా ఉంటారు. పొడవైన ముక్కు, బలమైన మెడ, నల్లని కురులు. చిన్నతనంలో పొట్టిగా ఉన్న వయసు పెరిగే కొద్దీ సన్నగా మారుతారు. కొందరు చూడడానికి గూనిగా కనిపిస్తారు. ఈ రాశివారు కండబలం కలిగి ఉంటారు. కళ్ళు నీలివర్ణం లేదా నల్లని రంగులో కనిపిస్తాయి. వీరు గంభీరంగా ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంటారు. మానసిక స్థితి: మకర రాశి గుమ్మనంగా గంభీరంగా ఉంటారు. ఏదో విషయమై ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రతిదీ లెక్కగా పద్ధతిగా చేస్తారు. రహస్యాలను దాచగలడం, స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉండడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అత్యాశ, కొంతమేర ఈర్ష, పీసినారితనం, స్వార్థపరత్వం వీరికి ఉండవచ్చు. తీవ్రమైన స్వభావం కలిగి సదా ఉత్సాహంగా ఉంటారు. ఇక వీరి వ్యక్తిత్వానికి వస్తే, ఇవి రాశివారు చేపట్టిన ఏ పనినైనా సమర్థవంతంగా చేస్తారు. ఒక పనిని పట్టుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోని లక్షణాలు కలిగి ఉంటారు. వీరు సాధారణంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ బ్యాలెన్స్ అనేది కోల్పోకుండా ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఎలాంటి తొందరపాటు లేకుండా తాము అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులుగా తమ బాధ్యతలను చక్కగా చేస్తారు. వీరు గౌరవం, రక్షణ, అధికారాలకు ప్రాముఖ్యతనిస్తారు. గుర్తింపు లేని చోట వీరు ఇమడలేరు. అలాగని కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం వంటివి అనేవి ఉండవు. బద్ధకాన్ని ఇష్టపడరు. వీరికి వివిధ శాస్త్రాల్లో నైపుణ్యత కలిగి ఉంటారు. వీరు తొందరగా వారి యొక్క మనోభావన పైకి వ్యక్తం చేయకపోవడంతో వీరి మనసులో ఏ ఉద్దేశాలు ఉన్నాయో తెలుసుకోవడం అనేది చాలా కష్టం. ఊహలలో జీవించరు. వాస్తవిక ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకొని తదనుగుణంగా జీవిస్తారు. అంతేకాకుండా వీరిని మోసగించడం కొంచెం కష్టమే. వీరు ఎవరితోనూ తొందరగా కలిసిపోరు. అనేక మంది మిత్రులు ఉంటారు. జాతకంలో మిగిలిన గ్రహస్థితులు స్థితి బాగున్న పక్షంలో దాన ధర్మాలు చేయడంలో ముందుంటారు. దైవభక్తి ఉంటుంది. మిథ్యలో బతకకుండా, అంటే ఊహల్లో బతకకుండా వాస్తవికతకు ఎక్కువగా, నిజంలో ఎక్కువ బతుకుతూ ఉంటారు. వీరి జీవితంలో మూడుకి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. తరచూ వీరికి మూడు అనేది మారుతూ ఉంటుంది. ఒక్కోసారి అంత సాధువులుగా ప్రవర్తిస్తారు. ఇవి తొందరగా కాకుండా కొంతకాలం వీరిని ప్రభావితం చేస్తాయి. వైరాగ్యంతో నిరాశగాను మారుతారు. ఇటువంటి వాటిని నియంత్రించగలిగితే వీరిని అన్ని విషయాల్లో కూడా ఉన్నతిని సాధిస్తారని చెప్పడానికి ఎలాంటి సందేహించవలసిన అవసరం లేదు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే, మకర రాశి వారు యవ్వనంలో సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. వీరు మంచి ఆహారాన్ని ఇష్టపడతారు. క్రమం తప్పకుండా వ్యాయామాదులు చేస్తుంటారు. ఎక్సర్సైజ్ అనేది చేస్తుంటారు. వీరికి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా నిరాశకు లోనైన సమస్యలలో ఉన్న ఇది వీరి జీర్ణ వ్యవస్థ పైన ప్రభావితం చూపడంతో తదనుగుణంగా సమస్యలు ఏర్పడతాయి. చర్మ వ్యాధులు, ఎగ్జిమా, కీళ్ల పట్టు తప్పడం, హిస్టీరియా, రుమాటిక్ నొప్పులు వంటివి ఉంటాయి. ఆర్థిక స్థితి:
వీరు పేరు, కీర్తి, ధనాదులకు వరుస క్రమంలో ప్రాధాన్యతనిస్తారు. వీరు క్రమేణా ధనవంతులు అవుతారు. ధన సంపాదన చేసే క్రమంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ధనం విలువను తెలుసుకోగలిగి ఉంటారు. స్పెక్యులేషన్ చేయడానికి పనికిరాదు. అందువలన నిదానంగా లాభాలు తీసుకువచ్చే వాటిని నమ్మవలసి ఉంటుంది. ఇక అనుకూలతలు ప్రతికూలత విషయాలకు వస్తే ఆచరణాత్మకం ఆసక్తి ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, మంచితనము, క్రమశిక్షణ, ఓర్పు ఉంటుంది, చాలా జాగ్రత్తగా వేస్తారు. ఇక నెగిటివ్ షేడ్స్లోకి వస్తే నిరాశవాదం వీరికి ఎక్కువగా ఉంటుంది, మొండి పట్టుదల అనేది ఉంటుంది, సిగ్గు ఉంటుంది, ఒక్కొక్కప్పుడు మూడుగా ఉంటారు, డిటాచ్మెంట్ అనేది ఉంటుంది. అటాచ్మెంట్ అందరితో కలవరు, ఒంటరిగా ఉంటారు. ఇక ఇందులో ఉన్న నక్షత్రాలు, మకర రాశిలో ఉన్న నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్టాలోని 1, 2 పాదాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఉత్తరాషాఢలోని 2, 3 పాదాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రవణ నక్షత్రం. నక్షత్ర దశానాథుడు చంద్రుడు. శ్రవణ నక్షత్రానికి చంద్రుడు అధిదేవత, అంటే గ్రహదేవత. నక్షత్ర అధిదేవత విష్ణుమూర్తి. నక్షత్ర యోని కోతి. శత్రు నక్షత్ర యోని మేక. కృతిక పుష్యమి నక్షత్రం, అంటే కోతికి మేకకు అసలు పడదనమాట. కాబట్టి శ్రవణ నక్షత్రం వారికి కృతిక పుష్యమి నక్షత్రం వారితో వివాహం అనేది చేయకూడదు. నక్షత్ర గోచార రాశి మకర రాశి. రాశాధిపతి శని. నక్షత్ర వృక్షము గంగారావి చెట్టు. ఇది నక్షత్ర దానము రాగి. వీరికి అదృష్టమైన దిశ ఉత్తరం. అదృష్టమైన వారము సోమవారం. వీరు ధరించవలసిన రత్నము ముత్యము. ధరించవలసిన దుస్తువులు తెలుపు. లక్కీ నెంబర్ 2, 11, 20, 29 తేదీలు. ఈ యొక్క నక్షత్ర స్వభావం అంటే ఇది చర నక్షత్రము. వేద నక్షత్రము ఆరుద్ర నక్షత్రము. వేద వృక్షము శత్రు వృక్షము ఒకటే, వనచండ్ర. ఈ వృక్షాన్ని మాత్రం వీరు తాకకూడదు, వీరిని ఇంట్లో పెంచకూడదు. అదృష్ట తేదీలు 1, 10, 19, 28, 4, 13, 22, 31, 5, 14, 23, 7, 16, 25, 2, 11, 20, 29 ఇవి అదృష్ట తేదీలు. అదృష్ట వారాలు సోమ, బుధ, గురువారాలు 10 తేదీలతో కలిసి ఉండుట అనేది చాలా మేలు. అదృష్ట సంవత్సరాలు 2, 11, 20, 29, 38, 47, 56, 65 సంవత్సరాల్లో ఇది అదృష్ట సంవత్సరాలుగా చెప్పవచ్చు. ఇంకా లోతుగా వెళ్ళి పరిశీలిస్తే వీరికి అదృష్ట దిశ ఉత్తరం. అదృష్ట వృక్షం గంగారావి చెట్టు అని మనం తెలుసుకున్నాం. అదృష్ట సంఖ్యలు 2, 11, 20. అదృష్ట రత్నాలు బసరా ముత్యము, చంద్రశిల పచ్చ. వెండి ఉంగరంలో 5.25 క్యారెట్ల ముత్యాన్ని చిటికన వేలికి లేదా ఉంగరపు వేలుకు ధరించాలి. ఎప్పుడు సోమవారం ధరించాలి. బుధవారం రోజు అమృత యోగ గడియల్లో 5.25 క్యారెట్ల పచ్చ, దీన్ని ఎమరాల్డ్ అంటారు, చిటికన వేలికి ధరించాలి. లేకపోతే పెరిడాట్, టోపాజ్ అనేవి కూడా ధరించవచ్చు. ఇష్టదేవత ఆరాధన. వీరు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని, లక్ష్మీదేవి యొక్క పూజను, రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకున్న
లేక ఆ స్వామివారిని ఆరాధించినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. వీరు ఇంకా లక్ష్మీదేవి స్తుతి చేస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇద్దరిది ఒకటే నక్షత్రం అయితే పనికి వస్తుంది. అంటే శ్రవణ నక్షత్రం వారు శ్రవణ నక్షత్రం వారికి వివాహం చేసుకుంటే బాగానే ఉంటుంది. పునర్వసు, ఆశ్లేష, చిత్తా, విశాఖ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, రేవతి, పూర్వభాద్ర నక్షత్రాలతో వివాహం చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అదృష్ట వారాలు సోమవారం, బుధవారం ఉంటుంది. అయితే ద్వితీయ ప్రాధాన్యత అంటే ఆదివారం అంటే పర్వాలేదు అని చెప్పొచ్చు. వగర్ రుచి ఈ రాశి జాతకులకు ప్రాధాన్యత వేస్తుంది. వీరు అసలు మత్తు పదార్థాల జోలికి వెళ్ళకూడదు. ఆహారం వెండి సామాగ్రి, అలంకారాలతో కూడిన డైనింగ్ టేబుల్ మీద చక్కని వడ్డనతో కూడిన ఆహార పదార్థాన్ని ఇష్టపడతారు. అంటే వెండి వస్తువుల మీద, వెండి ప్లేట్లలో పెట్టిన ఏదైనా పదార్థాన్ని వీరికి పెడితే చాలా ఇష్టపడతారు. వీరికి రుచికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో నూనెలు అధికంగా గల వేపుళ్ళు తింటారు. బాగా వేపుళ్ళలో నూనె ఎక్కువ వాడతారు, కానీ అది తగ్గిస్తే మంచిది. చాలా ఉన్నత ఆలోచనలతో ఉంటారు కాబట్టి సాదాసీదా జీవనానికి ప్రాధాన్యత ఇస్తారు. కనుక వీరు సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు. తెలుపు, ఆకుపచ్చ రంగులు శ్రేష్టం. తత్వం వీరిది సమయానుకూల వినయం చూపే తత్వం. కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది ఒక్కోసారి వీరికి చేటు తెస్తుంది, మార్చుకోవాలి. చేసే ఉద్యోగాన్ని ప్రేమించే ప్రకృతి గలవారు కనుక వీరి జీవితానికి ఏ లోటు అనేది ఉండదు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు అశ్విని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర పురుషులతో అసలు వివాహం అనేది అసలు చేయకూడదు. గ్రహాధిపతి యొక్క మంత్రం మీరు ఓం శ్రూం శ్రీం శ్రోం స చంద్రమకసే నమ అనే మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఈ మగ నక్షత్రంలో ఉన్న మకర రాశిలో ఉన్న మరి యొక్క నక్షత్రము ధనిష్ట. ఇప్పుడు ధనిష్ట నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రానికి అధిపతి అంటే గ్రహము కుజుడు. నక్షత్ర అధిదేవత అష్టవసువులు అంటే దేవత అష్టవసువులు. దీనికి యోని అంటే సింహం. ఈ ధనిష్ట నక్షత్రానికి సింహం అధిదేవత. శత్రు అయితే ఏనుగు అంటే భరణి. అంటే ధనిష్ట నక్షత్రం వారికి భరణి నక్షత్రంతో వారితే వివాహం చేయకూడదు. నక్షత్ర వృక్షము జమ్మి చెట్టు. నక్షత్ర దానము రాగి. వీరికి అదృష్టమైన వారము మంగళవారం. అంటే ధనిష్ట నక్షత్రానికి కుజుడే కాబట్టి వీరికి మంగళవారమే మంచిది. పగడం ధరించడం అనేది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. మిరపపండు ఎరుపు కల వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. అదృష్ట సంఖ్య నెంబర్ 9, 18, 27 తేదీలు మంచివి. ఇది చర నక్షత్రం. దీని ధనిష్ట నక్షత్రం చర నక్షత్రం అంటారు. అంటే నక్షత్రాలను వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇది వేద నక్షత్రం. మృగశిర, చిత్తా నక్షత్రాలు వేద నక్షత్రాలు ధనిష్ట నక్షత్రానికి. వేద వృక్షము శత్రువృక్షం ఏంటంటే చంద్ర, మారేడు, విప్ప, ఉసిరిక అనేవి శత్రు నక్షత్రాలు. ఇవి అదృష్ట తేదీ లక్కీ నెంబర్ 1, 10, 19, 28, 2, 11, 20, 29, 3, 12, 21, 34, 13, 22, 31, 9, 18, 27 ఇవి లక్కీ నెంబర్స్. మాది అదృష్ట వారాలు మంగళ, బుధ, శనివారాలు పై తేదీలతో కలిసి ఉండట చాలా మేలు.
అదృష్ట సంవత్సరాలు 9, 18, 27, 36, 45, 54, 63, 72 సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలు. ఇంకా ధనిష్ట నక్షత్రం వారి గురించి ఇంకా లోతుగా పరిశీలించినట్టయితే అధిదేవత అష్టవస్తువులని మనం చెప్పుకున్నాం. అదృష్ట సంఖ్యలు 9, 18, 27. ఇది కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అదృష్ట రత్నాలు పగడం 7.25 క్యారెట్ల బరువైన జాతి పగడాన్ని బంగారం లేదా రాగి లోహంతో చేసిన ఉంగరంలో ధరించాలి. స్వరసిద్ధ యోగం ఉన్న ఏ మంగళవారం రోజునైనా పుష్యమితో కూడి వచ్చే మంగళవారం నాడైనా ధరించవచ్చు. వీరు పూజించాల్సిన దేవత ఎవరంటే వరుణుడు, ఆంజనేయ స్వామి, హనుమత్ గాయత్రి, హనుమాన్ చాలీస, ఆంజనేయ దండకం అనేవి చదువుకుంటే చాలా మంచిది. ఇద్దరిది ఒకే నక్షత్రం అయితే ధనిష్ట అయితే మాత్రం పనికిరాదు. అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఘ, స్వాతి, అనురాధ నక్షత్రాల్లో జన్మించిన పురుషునితో వివాహం చేస్తే చాలా మంచిది. అదృష్ట వారాలు మంగళవారం, బుధవారం అయితే 1-2 పాదాల వారికి 1-2 పాదాల వరకు అంటే మకర రాశి వారికి అయితే 1-2 పాదాలు, కుంభం అయితే 3-4 పాదాల వరకు మంచిది. రుచులు ప్రకృతి సిద్ధంగా ఉండే రుచులు ఏవైనా ప్రధానంగా రుచి అంటే పులుపు, చింతపండు, నారింజ, నిమ్మ, దానిమ్మ, టమాటా వంటి ఎర్రని పండ్లు వీరు స్వీకరిస్తారు ఎక్కువగా. అయితే వీరు కరెక్ట్గా వేళకు భోజనం చేయాలి. ఒక టైం ప్రకారం భోజనం చేస్తే చాలా మంచిది. ఆ విధంగానే ఆహారంలో తాజాగా ఉండే కూరగాయలు తీసుకోవాలి. సముద్ర జీవులకు చెందిన మాంసాన్ని తినవచ్చు. మారుతున్న కాలానికి అనుకూలమైన దుస్తులు ధరించడానికి వీరు ఇష్టపడతారు. ముదురు రంగు దుస్తులు ధరించాలి వీరు. వేదనం ఈ నక్షత్రానికి జన్మించిన స్త్రీలకు భరణి, పుబ్బ, చిత్త, మృగశిర, పూర్వాషాఢ నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో వివాహం ఎంత మాత్రం పనికి రాదు. ఈ నక్షత్ర వాళ్ళతో అసలు ధనిష్ట నక్షత్రం వాళ్ళు వివాహం అనేది చేయకూడదు. గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం క్రాం క్రీం క్రౌం స శనయ నమ అనే మంత్రాన్ని ధనిష్ట నక్షత్ర జాతకులు ఎప్పుడు కూడా పఠిస్తే వీరికి ఆపదలు అనేవి అస్సలు దరికి చేరవని చెప్పవచ్చు. జై శ్రీమన్నారాయణ. పూర్వాభాద్ర.